నారాయణపేట జిల్లా మక్తల మండల కేంద్రంలోని స్థానిక స్వామి వివేకానంద చౌరస్తాలో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీకే పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అత్యంత పవిత్రంగా సమర్పించే లడ్డూ ప్రసాదంలో చేప నూనె, పంది కొవ్వుతో చేసిన నెయ్యిని కలపడం దారుణమని అన్నారు. భక్తుల యొక్క యావత్ ప్రపంచం యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతినే విధంగా, మనోభావాలను కించపరిచే విధంగా ప్రవర్తించిన దోషులు ఎంతటి వారైనప్పటికీ కూడా వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మక్తల్ నియోజకవర్గం తరఫున, హిందూ సంఘాల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. అక్కడున్న చైర్మన్, టీటీడీ చైర్మన్ కానీ, ఈవో కానీ, మరి ప్రభుత్వాన్ని కానీ కనీస విఘ్నత తెలివి ఉండాలి కదా. 320 రూపాయలకు మరి స్వచ్ఛమైన నెయ్యి, ఆవు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి వీళ్ళంతా కూడా కక్కుర్తి పడి, ఒకవైపు కాసులకు కక్కుర్తి పడి, రెండవ వైపు ఒక కుతంత్రంలో భాగంగా ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించారని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. మరి జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందూ ద్రోవులు, మరి ఎంతోమంది ధర్మ వ్యతిరేకులు, మరి విధర్మీయులను అక్కడ ఉద్యోగాల్లో నియమించడం